కల్వరి పిలుపు గాస్పల్ వీక్షకులకు ప్రభునామమున శుభములు. బైబిల్ ముత్యాలు ఆత్మీయ సత్యాలు అను కార్యక్రమం ద్వారా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి కొన్ని ఆత్మీయ సత్యాలను మనము తెలుసుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో, నా సహోదరులారా, ప్రభునామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. పరిశుద్ధ గ్రంథంలో మనము గమనించినట్లయితే అనేక మంది విశ్వాసులైన వారు తమ విశ్వాసం ద్వారా లోకాన్ని జయించారు. కారణం, తమ జీవితంలో దేవుణ్ణి గురిగా కలిగి ఎంతో ఓర్పు, ఓపిక, నిరీక్షణ కలిగి విశ్వాసం ద్వారా వారు శ్రమలను జయించారు. వారిని మనము మాదిరిగా కలిగి ఉంటే మనము కూడా ఈ లోకాన్ని జయించగలుగుతాం. వారి జీవితాల ద్వారా మనము అనేక పాఠాలను నేర్చుకోగలము. మనకేం కావాలి ఈ సమయంలో మనము తెలుసుకుందాం. నోవాహు వంటి నీతి మనకు కావాలి. అబ్రహాము వంటి విధేయత కావాలి. యేసేపు వంటి పవిత్రత కావాలి. మోషే వంటి నమ్మకత్వం కావాలి. సమూయేలు వంటి యథార్థత కావాలి. ఏలియా వంటి విశ్వాసం కావాలి. యోబు వంటి ఓర్పు మనకు కావాలి. దానియేలు వంటి ప్రార్థనా జీవితం కావాలి. దావీదు వంటి క్షమాపణ కోరే హృదయం కావాలి. సొలొమోను వంటి జ్ఞానం కావాలి. పౌలును పోలిన ఆత్మల భారం కావాలి. తిమోతి వంటి యోగ్యమైన పరిచర్య కావాలి. అంతేకాదు, బుద్ధిగల కన్యకల వలె సిద్ధపాటు కలిగి రాకడలో ఎత్తబడే ధన్యత కావాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రియులారా, ఇలాంటి అనేకమైన ఆత్మీయ సంగతులను తెలుసుకొనుటకు దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మా వందనాలు. థ్యాంక్ యూ. ప్రియులారా, మేము ప్రచురించిన కల్వరి పిలుపు ఆధ్యాత్మిక ద్విమాస పత్రిక చదవండి, ఆత్మీయ మేలులు పొందండి. పత్రిక చివరిలో క్విజ్ ఇవ్వడం జరిగింది. క్విజ్లో పాల్గొని అందులోని ప్రశ్నలకు సరైన జవాబులు రాసి వాట్సాప్ ద్వారా మాకు పంపండి. సరైన జవాబులు పంపిన వారిలో నుండి ఎంపిక కాబడిన విజేతలకు విలువైన బహుమతులు అందజేయబడతాయి. మరిన్ని వివరాలకు 9494290949, 6281781619 మరియు 9492317117. దేవుని కృప మీకు తోడైయుండునుగాక.